మొత్తం 9 కిలోమీటర్స్ అంట. 6 అయింది, మెట్టు స్టార్ట్ అయ్యాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైఫ్ విత్ ట్రావెల్ టేల్స్. సో ప్రజెంట్ అయితే తిరుపతిలో ఉన్నాము. సో లాస్ట్ బ్లాగ్ చూసారు కదా, నిన్న మేము చెన్నై నుంచి తిరుపతి రావడం జరిగింది. రాత్రి ఇక్కడే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్, విష్ణు నివాసము. ఈ విష్ణు నివాసం దగ్గరే మేము దర్శనం టికెట్స్ అవి తీసుకున్నాము. సో దాని ఆపోజిట్లోనే ఇక్కడ వీధి కనిపిస్తుంది కదా, దాని ఆపోజిట్ స్ట్రీట్లోనే రూమ్ తీసుకున్నాము. నైట్ రూమ్ తీసుకునేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది. సో ఇప్పుడు ఈ విష్ణు నివాసం దగ్గరలోనే మనకి అలిపిరికి వెళ్ళడానికి బస్సులు ఉంటాయంట. ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుందని చెప్తున్నారు. సో బస్సు ఎక్కి మనం అలిపిరి మెట్టు మార్గం దగ్గరికి వెళ్ళిపోతాము. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కాలినడకన ఇప్పుడు పైకి తిరుమలకి చేరుకుంటాం. సో ఈ బస్సు అయితే అలిపిరి వెళ్తుందంట. అలిపిరి మెట్ల దగ్గర ఆగుతాము. సో బ్యాగ్ అయితే పెట్టడానికి వెళ్తున్నాము. ఈ లగేజ్ ఇక్కడ ఇచ్చేస్తే కొండపైకి వచ్చేస్తుందంట బ్యాగ్. సురేష్ అక్కడ ఉన్నారు, వెళ్తున్నారు బ్యాగ్ పెట్టడానికి. ఇవన్నీ కౌంటర్స్ అన్నమాట, లగేజ్ తీసుకుంటారు. సో ఈ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ వెనకాల వైపు అలిపిరి మెట్ల మార్గం ఉంది. సో ఈ లెఫ్ట్ సైడ్లో అక్కడ కాంప్లెక్స్ కనిపిస్తుంది కదా, ఒక బిల్డింగ్. ఆ బిల్డింగ్లో మేము లగేజ్ అంతా పెట్టేసాము. ఇంకా చిన్న చిన్న బ్యాగులు మా దగ్గర ఉంచుకున్నాము. ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ నుంచి కింద సబ్వేలా ఉంటుంది, అటు సైడ్కి వెళ్ళడానికి అమ్మా. సో ఇక్కడ ఏమైనా కావాలన్నా కొబ్బరికాయలు, పువ్వులు ఏమైనా కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు, అన్ని షాప్సే. సో ఇందాక కింద చూపించాం కదా, రోడ్డు క్రాస్ చేయకుండా కింద సబ్వే లాగా ఉంటుందని, ఇదైతే స్టార్టింగ్, అలిపిరి మెట్టు మార్గం స్టార్టింగ్. ఇక్కడైతే దండం పెట్టుకొని మనం ఇంకా నడిచి ఇంకా కొండపైకి వెళ్ళడానికి స్టార్ట్ అవుదాం. సో 5:45 అయింది, మెట్టు మార్గం స్టార్ట్ అయ్యాము. అండ్ పైకి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో చూద్దాము. సో ఇది ఫస్ట్ రాజగోపురం స్టార్టింగ్లో. సో స్టార్టింగ్లోనే మీకు ఒక సెక్యూరిటీ పాయింట్ ఒకటి ఉంది. ఇది రెండో గోపురం, దీని పేరు మైసూర్ గోపురం అంటారంట. 250 స్టెప్స్ దాటాక వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడికి 500 స్టెప్స్ అయితే అయ్యాయి.
సో ఈ అలిపిరి మెట్టు మార్గం వచ్చేసి మొత్తం 3550 మెట్లు. టోటల్ డిస్టెన్స్ ఒక 9 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ 800 మెట్లు ఎక్కాము. అక్కడ ఉంది కదా, ఇలా ఎక్కడికక్కడ ఇండికేట్ చేసి ఉంటుంది అన్నమాట, ఎన్ని స్టెప్స్ ఎక్కాము, ఇంకెన్ని స్టెప్స్ ఉన్నాయని చెప్పి. ఇంకా 2750 స్టెప్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 25 మినిట్స్ అయింది మేము అలిపిరి మెట్టు మార్గము నడకదారి స్టార్ట్ చేసి. కాసేపు ఒక 1 మినిట్ ఆగి వెళ్దామని చెప్పేసి కూర్చున్నాము. ఇలా దారిలో మీకు వరుసగా షాప్స్ ఉంటాయి. ఏమైనా కావాలన్నా ఫ్రూట్స్, డ్రింక్స్, ఇలా జ్యూసెస్ అన్నీ దొరుకుతాయి. సో మీరు దారిలో తీసుకొచ్చి ఏమైనా ఆకలిస్తే, లేదంటే కొంచెం ఎనర్జీ కోసం కానీ ఏమైనా జ్యూసెస్, కాఫీ, ఈవెన్ కొంచెం పైకి వెళ్తే టిఫిన్ అది కూడా ఉంటుందంట. బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చు కావాలంటే. సో ఫైనల్లీ గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నామాలు కనిపిస్తున్నాయి కదా, మనం కింద ఎక్కడైతే స్టార్ట్ చేసామో రోడ్డు మీద మీకు కొండపైన నామాలు అవి కనిపిస్తుంటాయి కదా, దూరంగా ఇవే. సో గాలిగోపురం నుంచి లోపలికి వచ్చాక ఇలా ఉంటాయి. సో మొత్తం అంతా ఇక్కడ హోటల్సే ఉన్నాయి. ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేయాలన్నా మన ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ లోపల రాగానే ఫస్ట్ షాప్లోనే బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము. ఎక్కువ హెవీ అవ్వకుండా ఇడ్లీ చెప్పాము. ఇక్కడ ఒక మెడికల్ సెంటర్ కూడా ఉంది, దేవస్థానం వాళ్ళది ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ అన్నమాట. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ చూపించుకోవచ్చు. సో ఈ గాలిగోపురం దాటేశాక ఇలా ఆర్చ్ ఉండి మెట్లు కాకుండా ప్లెయిన్గా ఉంటుందన్నమాట. సో అలా కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ స్టెప్స్ వస్తాయంట. సో వాక్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 hours అవుతుంది. లిటరల్లీ పులుసు కారిపోతుంది. ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తున్నాము. ఇలా కూర్చోడానికి పక్కన ఇలా గట్లు ఉంటాయి అన్నమాట, అటు ఇటు. సో గట్ల మీద కూర్చుని ఇంకా జస్ట్ ఒక 1-2 minutes రెస్ట్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం వాక్. ఇది ఘాట్ రోడ్ అనమాట. మనం వెహికల్స్ మీద వెళ్తే ఈ రోడ్లోంచి వెళ్తాము. వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇలా కొంచెం దూరం ఇదే రోడ్లో మనకి ఆ రోడ్ కనిపిస్తుంది పక్కన. సో మనకి ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా, ఇలా వెళ్ళే దారిలో మనం ఇలా వెళ్ళాలి. ఇక్కడ కూడా ఒకసారి దండం పెట్టేసుకుని వద్దాము. రెండు 2830 స్టెప్స్ ఎక్కాము. ఇంకా తిరుమలకి 4.4 కిలోమీటర్స్ ఉంది.
సో ఇప్పుడైతే ఈ ఘాట్ రోడ్ పక్కనే ఇలా షెడ్ ఉండి ఫుట్పాత్ లాగా ఉందన్నమాట. స్టెప్స్ అయ్యి ఇప్పుడు ఈ ఘాట్ రోడ్ పక్కనే ఉన్న దీని మీద నడుస్తున్నాము. పక్కన హిల్ డౌన్ ఇంకో చూడండి, ఇది రోడ్డు పక్కనే. కొంతసేపు అయ్యాక షెడ్ కూడా లేదు, ఓపెన్. ఎండ చాలా గట్టిగా ఉంది. ఇంక ఇలా నడుస్తున్నాం అనమాట. ఇందాక అక్కడ ఉన్నాము, అటు నుంచి ఇప్పుడు క్రాస్ చేసి ఇటు సైడ్ వచ్చాము రోడ్డుకి. ఇలా స్ట్రైట్ ఇంకో గోపురం ఉంది. సో ఇప్పుడు మనం వచ్చింది మోకాలమిట్ట గోపురం. ఇక్కడ నుంచి తిరుమల ఇంకొక 2.4 కిలోమీటర్స్ ఉంది. నేను ఒక 9 మెట్లు అనుకున్నా, ఒక 9 మెట్లు ఎక్కి మిగిలినవి నడిచేస్తాను. మొత్తం టోటల్ 3550 కదా, ఇంకొక 550 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బోర్డు ఉంది, ఇంకొక 50 స్టెప్స్ తిరుమల రీచ్ అయిపోయాం. తిరుమల కొండ మీదకి అయితే వచ్చేసాము. మార్నింగ్ 5:45కి స్టార్ట్ అయ్యాము, అండ్ ఇప్పుడు 11:45, ఆల్మోస్ట్ 5 hours ఆగుతూ వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే మార్నింగ్ బ్యాగ్ ఇచ్చాం కదా కింద కొండ కింద, అది పైకి వచ్చేస్తుందంట. సో మనం బ్యాగ్ కలెక్ట్ చేసుకుని కుదిరితే అక్కడ ఈ కోనేట్లోనే ఎక్కడైనా స్నానం చేద్దాం అనుకుంటున్నాము. అక్కడ దిగి స్నానం చేసేసి దర్శనం అయితే 1 o'clock ఇచ్చాడు మాకు టైము. ఏమైనా తినడానికి టైం ఉంటుందా ఏంటి అని చూస్తాము, లేదా ఏదైనా ఈవినింగ్ రూమ్ ఏమైనా దొరుకుతుందేమో పైన ట్రై చేస్తాం ఒకసారి. చూసి ఇంక దర్శనంకి అయితే వెళ్ళిపోతాం. దర్శనం లోపలైతే మనము కెమెరాస్ అవి రికార్డ్ చేయడానికి ఉండదంట. సో ట్రై చేస్తాను ఎంతవరకు అయితే అంతవరకు, లేదా ఇంక దర్శనం అయిన తర్వాత నేను బయటకు వచ్చి మళ్ళీ కలుస్తాను. ఈ ఆర్చ్లోంచి బయటకు వచ్చేసాక ఇక్కడ షాప్స్ ఉంటాయి వరుసగా. ఇది దాటేసాక మీకు ఇక్కడ చివరి కనిపిస్తుంది కదా, ఫ్రీ లగేజ్ డెలివరీ సెంటర్ అని. కింద మనము ఇచ్చిన లగేజెస్ ఇక్కడ డెలివరీ తీసుకోవాలి. ఒక స్లిప్ ఇచ్చాడు పొద్దున్న. సరే స్లిప్ ఏది? ఓకే, ఇలా స్లిప్ ఇచ్చాడు. ఇలా కౌంటర్ ఉంటుంది GNC 3 అని. సో అక్కడికి వెళ్ళి లగేజ్ కలెక్ట్ చేసుకుని వచ్చేస్తాం. సో ఇవి కౌంటర్స్ 3, 2, అక్కడ 1. ఈ స్లిప్ ఇక్కడ ఇచ్చేస్తే మన బ్యాగ్ ఇచ్చేస్తారు. బ్యాగ్ తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. సో లగేజ్ అయితే తీసుకున్నాను. ఫార్మాలిటీకి ఏమన్నా ఇమ్మంటే ఒక 10 రూపీస్ ఇచ్చాను. యాక్చువల్గా అది ఫ్రీ డెలివరీ, బట్ బ్యాగ్ ఇచ్చేటప్పుడు మటుకు అడుగుతున్నారు. సో మా ఫ్రెండ్స్ అయితే రూమ్స్ చూద్దామని చెప్పేసి ముందుకు వచ్చారు. సో ఎక్కడున్నారో చూసి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో మేము లగేజ్ కౌంటర్ దగ్గర నుంచి రూమ్స్ ట్రై చేసి ఇంక టైం అయిపోతుందని చెప్పేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ పక్కనే మనకి టెంపుల్ది కోనేరు అయితే ఉంటుంది కదా, ఆ కోనేరులోనే స్నానం చేసి దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. సో మేము దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 2:40. నాకు యాక్చువల్గా స్లాట్ ఇచ్చింది 1కి, బట్ లోకల్ అడిగితే ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నారు.
సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము అండ్ ఇక్కడైతే నేను వీడియో ఆపేస్తాను. సో వచ్చాక నేను దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది చెప్తాను. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. మేము ఆల్మోస్ట్ 2:53 అనుకోండి, ఇంకా 3 o'clockకి మధ్యాహ్నం లోపలికి వెళ్తే లైన్లోకి మాకు బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 9. ఇంకా బయటకు వచ్చి మేము ఈ ప్రసాదం కౌంటర్ దగ్గర ప్రసాదాలు అవి తీసుకుని లడ్డు కిందకు వచ్చి బ్యాగ్స్ ఫోన్ అవి తీసుకుని బయటకు వచ్చేసరికి ఇంకొక 1 hour, టోటల్గా ఒక 7 hours అలా అయిపోయింది. అండ్ మేము వచ్చాక ఈ గోపురం ఉంది కదా, రాజగోపురం మెయిన్ టెంపుల్ది, ఈ టెంపుల్కి రైట్ సైడ్లోనే కొంచెం ముందుకెళ్తే వేంగమామ అని చెప్పేసి అన్నప్రసాద కౌంటర్ ఉంటుంది. సో ఆ మెయిన్ అన్నప్రసాదం ఏదైతే బిల్డింగ్ ఉందో అక్కడే మేము టెంపుల్ ఫుడ్ తినేసాము, అంటే డిన్నర్ ఇక్కడే చేస్తాం ఇంకా. సో ఇంకా ఇక్కడ నుంచి మేము బయలుదేరి కిందకి తిరుపతి అయితే వెళ్ళిపోతాము. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి 11 అయిపోయింది. మేము ఇంకా కిందకి వెళ్ళి ఏదైనా డార్మెటరీ తీసుకొని స్టే చూసుకోవాలి. సో అంతేనండి, ఇది మా తిరుపతి జర్నీ. అండ్ నెక్స్ట్ వీడియోస్తో మేము ముందు ఉంటాను. ఇంకొన్ని వీడియోస్ ఇలాంటివి చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ వాచింగ్ లైఫ్ విత్ ట్రావెల్ టేల్స్.